మండలం పెద్దాపురం. నా పేరు కుమారి. అయితే మేము రెండుకుంటున్నాం ఇక్కడ. మేమేం చేయమండి, ఏదో కాయలు అమ్ముకోవటానికి ఉండ, ఏం పని లేదు. పెన్షన్ వచ్చింది మాకు, సూట్ లేక 4,000 ఇస్తున్నారు. నెల నెల ఇస్తున్నారు. ఆడకపోయి తెచ్చుకోవడమే, మా ఊరు పోయి తెచ్చుకోవడమే. అయితే వరదప్పుడు ఇవన్నీ నిండిపోయి సామాన్ ఆగమైపోయి అన్నీ ఈ గోడలకు సాగానికి బట్టి సార్ మాకు పైదాకా వచ్చినాయండి. మాకు ₹1 రాలేదండి. మేము రెండుకుంటున్నాం కదా. మీకే రాలేదా లేకపోతే ఈ బజార్ మొత్తం రాలేదు, ఈ బజార్ మొత్తం రాలేదు. నీ డబ్బులు మాకు కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం మేము. మరి అందరికి పడ్డాయి అని చెప్తున్నారు. మాకు పడలేదండి, అసలు పడలేదు. మమ్మల్ని మొత్తంలో కూర్చొని ఫోటో తీసుకొని కూడా పోయి మాకు రాలేదు. ఇంట్లో సామాన్ కూడా అన్నీ తడిచిపోయింది సార్. పోయి చూడండి మీరు. అందుకని నేను మిమ్మల్ని రావన్నా. మేము రెండుకుంటున్నాం. మాకు అక్కడ ఇల్లు లేదు, వాకి లేదు, స్థలం లేదు. జగన్ ప్రభుత్వం కూడా మాకు ఇలేదు, ఇల్లు ఇలే, స్థలం ఇలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది ఇస్తారేమంటే ఇంతవరకు అడ్రస్ లేదు. మాకేమీ లేదండి. లేదండి, మాకు అందలేదు. డబ్బులు పెట్టే తెచ్చుకున్నాం మేము. అంటే మీరు పెట్టుకోలేదు, బుక్ చేసుకోలేదు? మాకు గ్యాస్ బండ కూడా రాలేదండి నాకు. అంటే బుక్ చేసుకుంటే ఫ్రీగా ఇస్తామన్నారు. వాళ్ళది వేరే, మా అబ్బాయిది వేరే, నేను వేరే వండుకుంటున్నా. నాకు గ్యాస్ బండ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. భరత్ చనిపోయాడు. సచివాలయంలో చెప్పుకున్నారా మాకు డబ్బులు? ఎవరు వింటున్నారండి మా శోభ? మా శోభ ఎవరు వింటున్నారు? ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు ఇదిగో అదిగో అంటున్నారు. మా భాషే పట్టించుకోవట్లేదు. మేమేం చేసినామండి? ఎవరిని అడిగాం మేము? కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం సార్, ఆడకు కూడా పోయినాం. రాసుకున్నారు, కాగితాలు ఆడేసారు. మమ్మల్ని చూసినోడే లేరు, మమ్మల్ని బలరించినోడే లేరు. ఇది మాకు ఇల్లు వాకిలు లేక ఇబ్బంది పడుతున్నామండి. అది మాకు చోట్లు లేదు, ఇల్లు లేదు. మాది ఈర్లపాడు మండలం పెద్దాపురం, అసలు స్వగ్రం. ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. అక్కడ ఇల్లు వాకిలు లేక అది